ఈరోజు కుకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఖాళీ స్థలాలు వేలం పాట పాడుతున్నప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పోయి అడ్డుకోవడం జరిగింది. వారిని మరి అరెస్ట్ చేయడం కూడా జరిగింది. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నా, హౌసింగ్ బోర్డు అనేది 1960లో మరి ప్రత్యేకంగా బడు బలహీన వర్గాల కోసం ఏర్పాటు చేయడం ఈ యొక్క బోర్డు ఉద్దేశం. ఆనాడు 1983-84లో కుకట్పల్లిలోని ఆశాలను అతిపెద్ద కాలనీగా మరి నిర్మించబడింది. అది సామాన్యులకు అలాట్ చేయడం జరిగింది, ఈడబ్ల్యూఎస్ కానీ, ఎంఐజీ కానీ, ఎల్ఐజీ కానీ. అలాంటి స్థలాలు ఈరోజు బడాబాబులో కట్టిపెట్టాలని చెప్పేసి హౌసింగ్ బోర్డే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటే సామాన్యులు ఎట్టుకోవాలి. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒకటే అడుగుతూ ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీరు వచ్చిన తర్వాత ప్రజాపాలన అన్నారు, ప్రజల కోసమే ఈ పాలన అన్నారు, ప్రజల పక్షాన్నే మేము నిలబడతామని నానా ప్రగల్భాలు పలికి ఈరోజు అధికారంలోకి వచ్చారు. మరి ఈరోజు ఏం చేస్తున్నారు మీరు? 7th ఫేజ్లో 17 స్థలాలు ఉన్నాయి. ఆ 17 స్థలాల్లో మీరు సామాన్యులకు కట్టి ఇవ్వచ్చు కదా. డబుల్ బెడ్రూమ్లు ఇస్తలేరు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తలేరు. మరి సామాన్య ప్రజలకు ఏమి సంకేతాలు పోతాయి దీనివల్ల? అదేవిధంగా కైత్లాపూర్లో కూడా ఇవన్నీ కూడా కమర్షియల్ ప్లాట్గా మీరు దాన్ని అమ్మేయడం జరుగుతున్నది. కోట్లాది రూపాయలు గడించాలని చూస్తూ ఉన్నారు, కానీ సామాన్యులను పట్టించుకుంటలేరు మీరు. కాబట్టి ఈ హౌసింగ్ బోర్డు ప్రాంతంలో అనేక మంది ఇంకా సామాన్యులు ఉన్నారు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కట్టియండి, వాళ్ళకి ఆ స్థలాలు కేటాయించండి. లేని ఏడలా పబ్లిక్కు సంబంధించిన యూటిలిటీకి యూజ్ చేయండి. కానీ ఈ రకంగా మీరు వ్యాపారం చేయడం తగదు. ఇది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. అనేక మంది ఈరోజు అరెస్ట్ అయ్యారు, ఇంకా వస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ వేల పాలన ఏదో పాల్గొంటున్నారో వాళ్ళకు కూడా మేము దయించి మీరు సామాన్యులకు అందే మీ స్థలాలు మీరు కొనుక్కోవడం కరెక్ట్ కాదు, వాళ్ళకు వదిలిపెట్టండి. కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కళ్ళు తెరిచి సామాన్యులు కట్టించే విధంగా మీరు కూడా సహకరించాలని చెప్పేసి ఎవరైతే కొనుగోలుదారులు ఈరోజు డీడీలు కట్టిరో వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రభుత్వం చేస్తున్న ఆగడాలను అరికట్టడానికి భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ యొక్క వేలంపాట విరమించుకోవాలని చెప్పేసి మేము మనవి చేస్తూ ఉన్నాం. వస్తున్నాయి